నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. దేశం కోసమే జీవిస్తూ దేశం కోసమే మరణించే నిస్వార్థ ప్రజాసేవకుల్ని తయారు చేయటమే విశ్వవిద్యాలయాల లక్ష్యం కావాలన్న మహాత్మా గాంధీ మాటలకు నేడు విలువ లేకుండా పోయింది. విశ్వవిద్యాలయాల పనితీరు నిబద్ధతతో ఉండాలన్న జాతిపిత వ్యాఖ్యలకు నేటి రాజకీయ నాయకులు పాతరేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా మన విశ్వవిద్యాలయాలు పనిచేస్తున్నాయా అంటే అవుననలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఎందరో మేధావులు, జాతి గర్వించదగ్గ మహనీయుల్ని అందించిన విద్యాలయాలు ప్రస్తుతం ఆ పరిస్థితికి దూరంగా కాలం గడిపేస్తున్నాయి. అనేక అవినీతి ఆరోపణలతో పాటు అధ్యాపకుల కొరతతో వర్సిటీలు వాటి స్థాయిని కోల్పోతున్నాయి. ఉన్నత విద్యపై దృష్టి సారించని సర్కారు విధానాలతో విశ్వవిద్యాలయాలు రోజురోజుకు మసకబారుతున్నాయి. విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యాభ్యాసానికి సమున్నత వేదికలు, సమాజానికి విజ్ఞానపు వెలుగుల్ని ప్రసరింపజేసే నిలయాలు, స్వేచ్ఛాయుత ఆలోచనలకు అవి పునాదులు. వందల ఏళ్ల క్రితమే నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలు ఎందరో మేధావుల్ని అందించడం ద్వారా భారతదేశ ఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేశాయి. భావితరాలకు ఉపయోగపడే ఎన్నో పరిశోధనలకు కేంద్ర బిందువులయ్యాయి. ప్రస్తుత వర్సిటీలు మాత్రం లక్ష్యాలకు దూరంగా నడుస్తున్నాయి. రాజకీయ పెత్తనం, ప్రభుత్వాల నిర్లక్ష్యం కలిసి సమస్యల సుడిలో చిక్కాయి. రాష్ట్రంలో మొత్తం 34 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిలో ప్రతి వర్సిటీ ఏదో సమస్యతో కొట్టుమిట్టాడుతూనే ఉంది. విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలంటే అర్హులైన అధ్యాపకులు ఉండాలి. బోధన, పరిశోధనలు సక్రమంగా జరిగితేనే మంచి విద్యార్థులు తయారవుతారు. చిత్రమేంటంటే మన చాలా వర్సిటీల్లో అన్ని అర్హతలున్న అధ్యాపకులే లేరు. అవసరాలకు అనుగుణంగా పాఠాలు చెప్పే పరిశోధకులు లేరు. శ్రీకృష్ణదేవరాయ వర్సిటీని చూస్తే విద్యార్థులు, అధ్యాపకుల నిష్పత్తి ఆశ్చర్యం కలిగిస్తుంది. అక్కడ ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కలిపి 210 మంది ఉండాలి. ఉన్నదే 110 మందే. వీరిలో 21 మందిపై అనర్హత ఆరోపణలున్నాయి. పలు విభాగాల్లో పాఠాలు చెప్పేవారే కరువయ్యారు. ఆంగ్ల విభాగంలో శాఖాధిపతి లేక పీహెచ్డీ సీట్ల భర్తీ నిలిచిపోయింది. ప్రొఫెసర్లు పదవీ విరమణ చేస్తున్నా వారి స్థానంలో కొత్త నియామకాలు జరగడం లేదు. మిగిలిన విశ్వవిద్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 14 యూనివర్సిటీలలో 60 మంది వరకు అర్హత లేని వారు అధ్యాపకులుగా ఉన్నారని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. 2006లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఉద్యోగాలు పొంది నేటి వరకు పీహెచ్డీ, నెట్, సెట్ అర్హత సాధించని వారున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కేవలం ఎంటెక్ తో అసోసియేట్ ప్రొఫెసర్లుగా, పీజీతో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమితులయ్యారు. ఇలాంటి అక్రమ నియామకాలు వర్సిటీల్లో విద్యా ప్రమాణాల్ని పాతాళానికి నెడుతున్నాయి. చాలా చోట్ల వార్షిక సిలబస్ పూర్తి చెయ్యడమే కష్టసాధ్యమవుతోంది. పరిశోధనలైతే మరీ మొక్కుబడిగా సాగుతున్నాయి. పీహెచ్డీ పట్టా సర్టిఫికెట్లలో చూపించుకోవడానికే ఉపయోగపడుతోంది. ఈ సంవత్సరం ఇంగ్లీష్లో ఎవరిని కూడా తీసుకురా, ఇంగ్లీష్ రాస్తారు ఎంట్రన్స్ టెస్ట్ పీహెచ్డీకి, బట్ గైడ్ చేయడానికి లేదు, గైడ్ లేదు కాబట్టి ఇంగ్లీష్లో లేదు. సో ఇప్పుడు తీసుకెళ్లేదంటే నెక్స్ట్ 3 ఏళ్లకి ఎవరు కూడా ఇంగ్లీష్లో పీహెచ్డీ పొందడానికి అవకాశమే లేదు. ఫస్ట్ స్టూడెంట్సే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది. లెసన్స్ అయిపోకపోవడం వల్ల, అలా అయిపోయిన అనుకున్న టైంలో సెమిస్టర్ సిలబస్ కవర్ కాకపోవడం, అలా ఇబ్బందులు పడతారు స్టూడెంట్స్ మాత్రం. మన విశ్వవిద్యాలయాల్లో వేలాది అధ్యాపక పోస్టులు భర్తీకి నోచుకోక ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటున్నాయి. పాలకవర్గాల అలసత్వం, ఉపకులపతుల నియామకాల్లో జాప్యం వెరసి పరిశోధనల నిలయాలుగా ఉండాల్సిన యూనివర్సిటీలు విద్యార్థుల లక్ష్య సాధనని వెనక్కి లాగుతున్నాయి. 2011లో ఉన్నత విద్యామండలి నివేదిక ప్రకారం 2294 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ దుస్థితికి విశ్వవిద్యాలయాల అలసత్వమే ముఖ్య కారణంగా కనిపిస్తోంది. ఉద్యోగాల భర్తీలో కీలకంగా నిలిచే ఉపకులపతులు పలు విశ్వవిద్యాలయాల్లో లేకపోవడము దీనికో కారణంగా చెప్పొచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలోని 34 వర్సిటీల్లో 6ంటికి ఉపకులపతులు లేరు. మరో 9 విశ్వవిద్యాలయాల్లో రిజిస్ట్రార్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధ్యాపకుల విషయానికొస్తే న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు, అర్హులైన అభ్యర్థులు లభించకపోవడం, నిధుల కొరత వంటి కారణాలతో వేలాది పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. 5 ఏళ్లుగా ఖాళీగా ఉన్న వేలాది అధ్యాపక ఉద్యోగాల కొరతను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 4 ఏళ్ల క్రితమే ఆనంద కృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసింది. సమస్యపై ఆ కమిటీ ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది. దాంతో 23 విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న
5,349 అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించారు. కానీ 4 ఏళ్లలో భర్తీ అయ్యింది 3,055 పోస్టులే. 2,294 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 531 ప్రొఫెసర్, 754 అసోసియేట్ ప్రొఫెసర్, 1009 అసోసియేటెడ్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ అకాడమిక్ ఇయర్ ఇంతవరకు సెకండరీ రిజల్ట్ ఇంతవరకు ఇవ్వలేదు. ఇంకా అందుకోసం చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇలాంటి సమస్యలు స్కాలర్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు సార్. 30 విశ్వవిద్యాలయాల్లో పాలక మండలి నియామకము ఇంతవరకు జరగకపోవడము చాలా శోచనీయమైన విషయము. పాలక మండలి లేకపోవడం వలన బోధనాపరంగా, విద్యాపరంగా, పాలనాపరంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడే విషయంగా ఉంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతుల భర్తీని ప్రభుత్వం భావించినా రాష్ట్రంలో 6 వర్సిటీల్లో ఇంకా ఉపకులపతులు లేరు. పాలక మండళ్ల విషయంలోనూ అనేక రాజకీయాలు అడ్డుగా నిలుస్తున్నాయి. 18 వర్సిటీలకు పాలక మండళ్లు నియమించాల్సి ఉంది. వాటి నియామకాల్లో శృతిమించిన రాజకీయ జోక్యం సమస్యగా మారింది. విశ్వవిద్యాలయాల విద్యా సంబంధిత కార్యకలాపాల్ని ఉపకులపతి, రిజిస్ట్రార్ చూసుకుంటే పాలనాపరమైన అంశాల ఆమోదానికి పాలక మండలి తప్పనిసరి. కొత్త నియామకాలు, భవనాల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలకు పాలక మండలి కీలకం. ఇప్పుడు రాష్ట్రంలో ఏ యూనివర్సిటీకి పూర్తి స్థాయిలో పనులు నిర్వర్తించే పాలక మండలి లేదు. దీంతో అధ్యాపకుల ఎంపిక, బోధనేతర సిబ్బంది నియామకాలు పూర్తిగా ఆగిపోయాయి. మొత్తం 14 మందితో పాలక మండలి నియామకం జరగాలి. 5 మంది ఎక్స్ అఫిషియో సభ్యులుండగా 9 మందిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. వారిలో ఆర్థిక, ఉన్నత విద్య, కళాశాల విద్యాశాఖల కార్యదర్శులు, పరిశ్రమల తరపున ప్రతినిధి, న్యాయవాది, సామాజిక సేవకులు, 2 యూనివర్సిటీ ప్రొఫెసర్లు, 1 డిగ్రీ కాలేజీ అధ్యాపకుడు ఉండాలి. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం తాము సూచించే వారికి పదవుల కోసం నియామకాలు గత 2 ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తున్నాయి. కేవలం ఎక్స్ అఫిషియో మెంబర్ల ద్వారా మాత్రమే పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. పాలక మండలి సభ్యుల ఎంపికను ఉన్నత విద్యాశాఖ పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ వీటిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అది పాలక మండళ్ల నియామకాల్లో ఆలస్యానికి కారణమవుతోంది. కేవలం వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం ఎవరైతే పప్పెట్టుగా వాళ్ళు చెప్పిన దానికి సంతకాలు పెడుతూ యూనివర్సిటీలను నాశనానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళను మాత్రమే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్మించాలని చెప్పి ప్రభుత్వం కాలాపన చేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. సంవత్సరానికి దాదాపుగా 20-25 మంది రిటైర్డ్ అవుతున్నారు. కానీ వాళ్ళ పోస్టులు మాత్రం భర్తీ చేయడం లేదు. మెంబర్స్ ఏం తగ్గిపోతున్నారు. అట్లనే స్టూడెంట్స్ స్ట్రెంత్ తగ్గుతుందా, స్టూడెంట్స్ స్ట్రెంత్ తగ్గడం లేదు. కాబట్టి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది స్టూడెంట్స్ కూడా, ఎందుకంటే స్టాఫ్ లేకపోవడం వల్ల. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లపై గతంలో అనేక ఆరోపణలు చుట్టుముట్టాయి. గవర్నర్ నరసింహన్ రాకతో ఉపకులపతుల నియామకంలో కొన్ని మార్పులు వచ్చాయి. రెండోసారి ఉపకులపతి నియామకాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రాంతాలు, విశ్వవిద్యాలయాల్లో అనుభవంతో సంబంధం లేకుండా దేశంలో ఎక్కడి వారైనా వివిధ రంగాల్లో అనుభవజ్ఞుల్ని, విషయ నిపుణుల్ని ఎంపిక చేసి సెర్చ్ కమిటీల ద్వారా నియామకాలు చేపట్టాలన్న నిబంధన ఇప్పుడు మంచి ఫలితాలనిస్తోంది. గతంలో ఉపకులపతుల నియామకాల్లో జరిగిన అవినీతి, బంధుప్రీతి వర్సిటీల గౌరవాన్ని పాతాళానికి నెట్టింది. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వీసీగా కుసుమకుమారి, ద్రవిడ యూనివర్సిటీ వీసీగా రమణయ్య చేసిన అవినీతి కార్యకలాపాలు చర్చకు దారితీశాయి. అక్రమ నియామకాలకు బాధ్యురాల్ని చేస్తూ కుసుమకుమారిని గవర్నర్ తొలగించడం అప్పట్లో సంచలనమైంది. ప్రస్తుతం యోగివేమన యూనివర్సిటీలోనూ అవినీతి వ్యవహారాలు బయటకు పొక్కాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ 16 విశ్వవిద్యాలయాలకు నిధుల కొరత తీవ్రంగా ఉంది. పెరిగిన యూజీసీ వేతనాలకు అనుగుణంగా నిధుల కేటాయింపులు లేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఉన్నత విద్య నిధులతో పాటు సంప్రదాయ విశ్వవిద్యాలయాలకు ప్రత్యేకంగా మరో 335 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించారు. దీనివల్ల ఆర్థిక సంక్షోభంలో ఉన్న విశ్వవిద్యాలయాలకు ఉపశమనం కలిగే అవకాశమున్నా నిధుల విడుదలపైనే అనేక అనుమానాలున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఓయూకు అదనంగా 52 కోట్లు, ఆంధ్ర యూనివర్సిటీకి 30 కోట్లు, ఆచార్య నాగార్జునకు 12 కోట్లు ఇచ్చారు. కొత్త విశ్వవిద్యాలయాలకు సైతం 1.5 కోటి నుంచి 4 కోట్లు నిధులు పెరిగాయి. వీటితో పాటు కొత్త విశ్వవిద్యాలయాల్లో భవనాల నిర్మాణానికి 5 కోట్లు అదనంగా కేటాయింపులు జరిగాయి. అయితే ఈ నిధులు సరిపోవని విశ్వవిద్యాలయాలు భావిస్తున్నాయి. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాన్ని చూస్తే దాదాపు 30 కోట్ల లోటు బడ్జెట్తో నడుస్తోంది. కేవలం సిబ్బంది జీతాలు తప్ప పరిశోధన, ఇతర కార్యక్రమాలేవీ జరగడం లేదు. ఆయన సమస్యలు ఆయనకు చాలా ఉన్నాయి. నిజమే, ఆయన సమస్యలు ఆయనకున్నాయి. ఆయన సమస్యలు, యూనివర్సిటీ సమస్యలు కూడా తీర్చే బాధ్యత ఆయన మీదే ఉంది. ఈయన పంపించారంటే గవర్నర్ గారు అప్రూవల్ ఈజీగా ఇస్తారు. ఇంతకుముందు కమిటీ వేశారు పాలక మండలి సెలక్షన్స్ పైన, అవన్నీ అయిపోయినాయి. ముఖ్యమంత్రి గారు ఇంట్రెస్ట్ చూపించి
వెంటనే పాలక మండలి నియమించాలని విన్నవించుకుంటున్నాం. రాష్ట్రంలో విద్య అన్ని స్థాయిల్లోనూ ప్రైవేటు పరమైంది. యూనివర్సిటీలు కేవలం పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ఇచ్చేందుకే అన్నట్లుగా తయారయ్యాయి. ఈ పరిస్థితులు ఉన్నత విద్యారంగంలో ప్రభుత్వ ఆధిపత్యాన్ని తగ్గించి ప్రైవేటు గుత్తాధిపత్యం పెరిగేందుకు సహకరిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణే మన రాష్ట్రంలోని 3 ప్రైవేటు యూనివర్సిటీలకు లభిస్తున్న ఆదరణ. వీటితో సర్కారీ వర్సిటీలు పోటీ పడాలంటే అంతర్గత సమస్యల నుంచి ముందు బయటపడాలి. అందులో ప్రభుత్వ బాధ్యతే ప్రధానమైందని అందరూ గుర్తెరగాల్సిన విషయం.